కేసీఆర్ రాజీనామా చేస్తాడంట. అబ్బబ్బబ్బా! ఏం సంబరం! అప్పుడే సంబరపడకండి. ఇప్పుడు కాదు, ఓ 2 ఏళ్ల తర్వాత. అది గజ్వేల్ మహిళల మంచినీటి బాధలు తీర్చలేకుంటే అప్పుడు రాజీనామా చేస్తాడట. వివరాలు కావాలంటే ఈ మధ్య కేసీఆర్ తన నియోజకవర్గాల్లో పర్యటించారు. సహజంగా ఆయన కలవడానికి చాలా మంది వస్తారు కదా. జనాన్ని చూస్తే కేసీఆర్కి ఆవేశం వస్తుంది. అలా ఆవేశపడిన క్షణంలోనే అనుకోకుండా ఇలా రాజీనామా డైలాగ్ బయటకు వచ్చింది. అయితే ఆయన ఊరికే అన్నాడా, లేక మనసులో ఉన్నది గబుక్కుని ఇలా బయటకు వచ్చిందా, ఏంటి కథా కమామీషు అంటూ జనాలు ఆలోచనలో పడ్డారు. ఇంకా అధికారం చేపట్టి ముచ్చటగా 3 నెలలు కాలేదు, అప్పుడే ఈ అపుసకున మాటలేలా అని ఆయన పార్టీ వారు గుసగుసలాడుతున్నారు. సరే, ఈ రియాక్షన్స్ దేవుందిలేండి, కానీ ఆయన రాజీనామా అనగానే అక్కడ చేరిన వాళ్ళంతా ఆనందంగా చప్పట్లు కొట్టారు చూసారా, అదే మింగుడు పడట్లేదు ఆ పార్టీ కార్యకర్తలకి. అయినా ఆయన ఎప్పుడు మాట మీద నిలబడాలి, ఎన్ని చూడలేదు మనం.